महागणपतिं मनसा स्मरामि महागणपतिं మనసా స్మరామి. టిఆర్ క్రియేషన్స్ ఫ్యామిలీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే జూలై మాసానికి సంబంధించి మాస ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి ఏంటి అనేది మనం చూద్దాం. జూలై మాసంలో మేజర్ ఈవెంట్స్ విషయానికి వస్తే మనకి 6వ తారీఖు తొలి ఏకాదశి ఉంది, 10వ తారీఖు గురి పూర్ణిమ ఉంది, అలాగే 12వ తారీఖు గురుమౌడమి కూడా అక్కడ దాంతో గురుమౌడమి కూడా ఎండ్ అవుతూ ఉంది. సో ఇక్కడ మేజర్గా ఈ యొక్క మాసానికి సంబంధించి మనం చూస్తే కనుక 13వ తారీఖు నుంచి శని వక్రంలో ఉంటున్నారు. తర్వాత 17వ తారీఖున రవి కర్కాటక రాశి అంటే మనకి దక్షిణాయనం ఇక ప్రారంభం అవబోతూ ఉంటుంది. అలాగే 18వ తారీఖు నుంచి బుధుడు కూడా వక్రంలో ఉండబోతున్నారు. జూలై 26 అంటే 4వ వారానికి జూలై 26న శుక్రుడు మిథున రాశి స్వక్షేత్రం వదిలి మిత్రక్షేత్రంలో అడుగు పెడుతున్నారు. జూన్ 29న ఇక మాసాంతానికి కుజుడు సింహరాశి కుజకేతువుల యొక్క యుతి కంప్లీట్ అయి కుజుడు కన్యారాశి శత్రుక్షేత్రంలోకి అడుగు పెడుతూ ఉన్నారు. సో మొత్తంగా ఈ యొక్క మాసంలో గ్రహాల యొక్క పరిస్థితి చూస్తే వృషభంలో శుక్రుడు, అలాగే మిథునంలో గురుడు, ఇక బుధుడు కర్కాటక రాశిలో, కుజకేతువులు సింహరాశిలో, అలాగే కుంభంలో రాహువు, ఇంకా శని కూడా మీనరాశిలో సంచరిస్తూ ఉన్నారు. సో ఈ విధమైన గ్రహస్థితుల ఆధారంగా ద్వాదశ రాశుల వారికి సంబంధించి ఈ మాస ఫలితాలు ఈ మాసం ఏ విధంగా ఉండబోతున్నాయి అనేది చూద్దాం. మిథున రాశి వారికి సంబంధించి జూలై మాస ఫలితాలు చూద్దాం. మిథున రాశి వారికి సంబంధించి చూస్తే కనుక ఈ రాశి వారికి మేజర్గా ద్వితీయంలో ఉన్న బుధుడు, తృతీయంలో కుజకేతువులు, 3 గ్రహాల యొక్క అనుకూలత మిథున రాశి వారికి మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంది. ఏదైతే ద్వితీయ స్థానంలో బుధుడు యొక్క సంచారం ఉంది రాశి వాళ్ళకి సంబంధించి ముఖ్యంగా మిథున రాశికి రాశ్యాధిపతి బుధుడు, రాశ్యాధిపతి ద్వితీయ స్థానంలో ఉన్నారు. సో ఫైనాన్స్ ఆర్థికపరమైన విషయాలు, ఫైనాన్స్కి సంబంధించిన విషయాల మీద వీళ్ళ మోర్ ఫోకస్ ఉంటుంది. సో అలాగే హెల్త్ పరమైన విషయాలు కూడా కొంచెం కేర్ తీసుకోవాల్సిన అవసరం ఉంది. కొంచెం ఇంటేకింగ్ ఆఫ్ ఫుడ్ వల్ల కూడా కావచ్చు. సో వీళ్ళ మోర్ ఫోకస్ ఈ మాసం మొత్తం కూడా బుధుడంతా కూడా ద్వితీయ స్థాన సంచారంలో ఉంటాం. సో వక్రించి కూడా ఉంటాం. కాన్సన్ట్రేషన్ అంతా కూడా ఆర్థికంగా ఏం జరుగుతుంది, ఫైనాన్షియల్గా ఏం జరుగుతుంది, ఫైనాన్షియల్ సిచ్యువేషన్ ఏంటి, ఫైనాన్స్కి సంబంధించిన విషయాల్లో సో మన పరిస్థితి ఏంటి అనే దాని మీద ఎక్కువ ఇక్కడ మీ యొక్క ఆలోచనలు అనేవి ఉండే ఆస్కారాలు మనకు కనిపిస్తూ ఉన్నాయి. అలా ఈ రాశికి చూస్తే రాశిలోనే ఒక పక్క గురుడు రవి సంచారం జరుగుతుంది. మొదటి 2 వారాలు రవి రాశిలోనే ఉంటారు. సో అలాగే గురుడు కూడా ఈ రాశి వాళ్ళకి రాశిలో సంచారం మొదలుపెట్టారు. సో చాలా సందర్భాల్లో ఈ రాశి వాళ్ళకి సంబంధించి మెయిన్ ఎక్కువ సీజనల్గా వచ్చే హెల్త్ పాయింట్ ఆఫ్ ఇష్యూస్లో కొంచెం కేర్ తీసుకోవాల్సిన అవసరం ఉంది. అలాగే ఈ రాశికి సంబంధించి మేజర్గా ఎక్కువ కష్టం అనేది మొదటి 2 వారాలు కూడా మీ సిబ్లింగ్స్ వల్ల కావచ్చు, కొలీగ్స్ వల్ల కావచ్చు, నైబర్స్ వల్ల కావచ్చు. సో వాళ్ళకు వచ్చిన సమస్య లేకపోతే కొన్నిసార్లు ఈ వెరీ హీట్ ప్లానెట్ అయిన రవి రాశిలో ఉండటం వల్ల ఒంట్లో వేడి చేయటం వల్ల కలిగే చిన్నపాటి హెల్త్ డిస్టర్బెన్సెస్ ఇలాంటివి ఎక్కువ ఉండే ఆస్కారాలు ఉన్నాయి. కాబట్టి వీటి విషయంలో కొంచెం జాగ్రత్తగా చూసుకుని ముందుకు వెళ్తూ ఉంటాం మంచిదే. సో అలాగే ఈ రాశికి మేజర్గా వ్యాపార పరంగా చూసుకున్నా అండ్ మ్యాచెస్ పరంగా చూసుకున్నా చాలా వరకు కొన్ని సందర్భాల్లో మీ దగ్గర వాళ్ళే మీకు హెల్ప్ చేయటం, లేకపోతే వాళ్ళే మీకు ఒక ఆపర్చునిటీ క్రియేట్ చేయటం, వాళ్ళే మిమ్మల్ని అప్రోచ్ అవటం లాంటివి జరుగుతూ ఉంటాయి. ఏదైతే గురుమౌఢం నడుస్తుందో గురువు గారు కంబస్ట్ అయిపోయి ఉండటం వల్ల ఇక్కడ రవితో పాటుగా సో వచ్చిన మిమ్మల్ని అప్రోచ్ అయినా ఆ వచ్చిన
దానివల్ల కూడా మీకు అంతగా ఉపయోగకరంగా లేకపోవడం అనేది ఇక్కడ మనకి మేజర్ పాయింట్గా కనిపిస్తూ ఉంది. అలాగే ఈ రాశికి తర్వాత 3-4 వారాల్లో 17వ తారీఖు నుంచి రవి ద్వితీయ స్థాన సంచారం. రవి ద్వితీయ స్థానంలో ఉండడం, ఆల్రెడీ బుధుడు కూడా రెట్రగ్రేషన్లో ఉండడం, రెండు ఒకేసారి జరుగుతున్నాయి. సో కాబట్టి ఇక్కడ మనం చూస్తే కనుక డెఫినెట్గా రవి ఫైనాన్షియల్ డ్రైనెస్ అనేది కొంచెం మనీ విషయంలో ఒక పక్క బుధుడు నెగోషియేట్ చేస్తాడు, అయ్యే ఖర్చులకి సంబంధించి మళ్ళీ మనం ఎలా సంపాదించుకోవాలి అనే దాని మీద కాన్సన్ట్రేషన్ పెడతాడు. రవి ఒక పక్కనేమో ఫైనాన్షియల్గా డ్రైనెస్ని అనుకోని ఖర్చులు ఏవో ఒకటి కుటుంబం నుంచి తీసుకొస్తూ ఉంటాడు. సో ఈ విధంగా మిక్స్డ్గా ఫైనాన్షియల్ సిచ్యువేషన్ అనేది ఈ మాసం ఉండే ఆస్కారాలు ఉన్నాయి. ఎక్కువ వాయిస్ని ఉపయోగించాల్సి వస్తుంది, ఎక్కువ కమ్యూనికేట్ చేయాల్సి వస్తుంది, ఎక్కువ మాట్లాడాల్సి వస్తుంది. సో ఈ మెయిన్గా ఈ మంత్ మనం చూస్తే, అలాగే మిథున రాశి వారికి ముఖ్యంగా ఏంటంటే చక్కగా మంచి విల్ పవర్ విషయంలో వీళ్ళకి ఎటువంటి డోకా లేదు. కుజకేతువు లాంటి పవర్ఫుల్ ప్లానెట్స్, మార్స్ ఇస్ ద ప్లానెట్ ఆఫ్ ఫైటర్, థర్డ్ హౌస్ ఇస్ ద హౌస్ ఆఫ్ ఎఫర్ట్స్. సో ఎప్పుడైతే ఏ విషయం గురించి అయితే మీరు కష్టపడాలో, ఏ విషయం గురించి అయితే మీరు ఎక్కువగా కష్టపడి పనిచేస్తుంటారో ఆ విషయానికి సంబంధించి, దాన్ని సాధించడానికి సంబంధించి దానికి కావాల్సినంత ఆత్మస్థైర్యం, విల్ పవర్ అన్నీ మీకు ఉంటాయి. కాబట్టి ఎనీ టాస్క్ మీకు ఇచ్చినా కూడా అది నేను చేయగలననే పూర్తి కాన్ఫిడెన్స్తో మీరు ఉంటారు. సో ఇది చాలా 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 మీకు ఈ టైంలో బాగా ప్లస్ అని చెప్పాలి. మీరు ఎంత కాన్ఫిడెన్స్గా ఉంటాం, ఎదుటోళ్ళు దాన్ని చాలా వరకు కూడా మీ జోలికి రావడానికి భయపడతారు మీ కాన్ఫిడెన్స్ చూసి. సో అలాగే ఈ రాశికి మేజర్గా మనం చూస్తే దశమ స్థానంలో శని యొక్క సంచారం జరుగుతుంది. ఇక వర్క్ రిలేటెడ్గా, జాబ్ రిలేటెడ్గా చూస్తే కనుక చాలా వరకు జాబ్లో కొంత టైట్ పొజిషన్ లాగా, జాబ్ వెతుకుతున్న వాళ్ళకి కొంచెం చాలా వరకు ఇప్పుడు ఉన్న దానిలో చాలా టైట్ అయిపోయింది అన్నట్టుగా జాబ్ సిచ్యువేషన్స్, జాబ్లో ఆల్రెడీ ఉన్న వాళ్ళకి కొంచెం వెరీ రిస్ట్రిక్టెడ్గా నడుస్తూ ఉంటుంది. సో ప్రొఫెషనల్గా ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో మాత్రం మన ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఉండాల్సిందే అనే విధంగా పరిస్థితులు ఉంటూ ఉంటాయి. సో భాగ్యంలో రాహు ఉన్నాడు, తప్పకుండా మిథున రాశి వాళ్ళు ఏదైతే అబ్రాడ్ కానీ ఫారెన్ ట్రావెల్స్, ఫారెన్ జర్నీస్ చేయడానికి చూస్తున్నారో సో వాళ్ళకి సంబంధించి అనుకూలమైన సమయంగా, అలాగే వాళ్ళకి సంబంధించిన అవకాశాలు కూడా ఈ సమయంలో వచ్చే ఆస్కారాలు కూడా మనకి ఎక్కువగానే కనిపిస్తూ ఉన్నాయి. ఈ మిథున రాశి వాళ్ళకి మేజర్గా ఏంటంటే సంతానం రీత్యా కావచ్చు, ఎంటర్టైన్మెంట్ రీత్యా కావచ్చు, మీ విందులు వినోదాల గురించి కావచ్చు, మీకు నచ్చిన అండ్ కొన్ని ఖర్చులు మీకు మీరు ఇష్టపూర్వకంగా పెట్టుకునే కొన్ని ఖర్చులు అవి కూడా ఉండే ఆస్కారాలు ఈ మాసం కనిపిస్తూ ఉన్నాయి. సో దీనిలో మనకి మేజర్గా ఈ పర్టిక్యులర్ ప్రొఫెషన్ రిలేటెడ్లో ఎక్కువ బాగా ఈ స్ట్రెస్ మనకి ఉండొచ్చు అనేది కానీ, అలాగే ఇష్టపూర్వకంగా మనం పెట్టుకునే విషయాల్లో ఖర్చులు ఏ వారంలో ఏ డేట్లో ఎక్కువ ఉండొచ్చు అనేది. సో ఇవన్నీ కూడా మనకి వీక్లీ కూడా ఫాలో అయితే పర్టికులర్ ఆ వీక్లో మేజర్గా దేని మీద ఫోకస్ అవుతుంది, ఏ రెమెడీ చేసుకుంటే బాగుంటుంది ఇంకా బాగా తెలుస్తుంది మనకి. సో మిథున రాశి వారికి ఇక్కడ మనం చూస్తే రవి యొక్క సంచారం 1-2లో రవి యొక్క సంచారం అంత అనుకూలంగా లేదు. అంటే రవికి జపాకుష్మ సంకాసం, రవి నవగ్రహ శాంతి మంత్రం చేసుకోవటం, చక్కగా శివారాధన చేసుకోవటం, శివాలయాన్ని దర్శించుకోవటం మిథున రాశి వాళ్ళకి చాలా మంచిది చక్కగా. అలాగే గురుడు కూడా ఈ రాశికి మెయిన్గా రాశిలో ఉన్నారు. గురుడు రాశిలో ఉండడం కూడా కొంచెం అంత ఇది కాదు, ఎక్కువ ఖర్చు చేయిస్తూ ఉంటాడు, ఆయన ప్లేస్ చేంజెస్ చేయిస్తూ ఉంటాడు. సో ఈ విషయంలో గురుడికి కూడా దేవానాంచ ఋషినాంచ, గురు నవగ్రహ శాంతి మంత్రం చదువుకోవటం వల్ల కూడా చాలా బాగుంటుంది. సో బిజినెస్ పాయింట్ ఆఫ్ వ్యూలో మేజర్గా ఏంటంటే కస్టమర్లతో కానీ, కాంట్రాక్ట్ విషయాల్లో కానీ, పార్ట్నర్తో కానీ, బిజినెస్ విషయాల్లో అంతా కొంతవరకు పర్వాలేదు మనం లాక్కు రావచ్చు అనిపిస్తున్న టైంలోనే మనకు అనవసరంగా ఏదో ఒక డిస్టర్బెన్స్ అనేది ఈ గురుమూడం వల్ల వస్తూ ఉంది. కాబట్టి ఈ విషయంలో ఎంత ముందడిగేద్దాం అనుకున్నా బిజినెస్ పరంగా ఎందుకు వెనక్కి లాగుతుంది అన్నట్టుగా ఉంటూ ఉంటుంది. కాబట్టి గురువు గారికి కూడా ఆ దేవానంచ ఋషినంచ చదువుకోవటం చాలా మంచిది. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టిఆర్ క్రియేషన్స్. ధన్యవాదాలు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.